మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి కేటీ రామారావు గారికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, తెలంగాణ జాతి ఎదుర్కొంటున్నటువంటి అన్యాయానికి నమస్కారాలు తెలియజేస్తూ, దివంగత అంబేద్కర్ గారు తెలంగాణ జాతికి ఆరాధ్యుడైనటువంటి మహానుభావుడు. భారతదేశం స్వాతంత్రం సిద్ధించుకున్న తర్వాత అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి ఒక గొప్ప దార్శనికతతో, ఒక గొప్ప ఆశా భావకమైనటువంటి ఆలోచనతో వారు రాజ్యాంగాన్ని రాసి దేశానికి జరిగితే, ఆ రాజ్యాంగం స్ఫూర్తిగా మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి జరుగుతున్నటువంటి మేధో మదనంలో రాష్ట్రం ఏర్పాటుకు ఉన్నటువంటి అంశాలను చాలా సుదీర్ఘంగా చర్చించినప్పుడు మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారు అందించినటువంటి ఆర్టికల్ 3 ఏ సరళీకృత విధానం అయితే ఆలంబనగా ఆసనగా రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అంబేద్కర్ గారు అడుగడుగున మనకు ఆరాధ్యుడు. కారణం, ఒకటి రాజ్యాంగం అయితే, రెండవది రాష్ట్రం ఏర్పడడానికి అనుకూలమైనటువంటి సరళీకృత విధానం అయితే, మూడవది ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలక వర్గాలు, అది కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా 80 సంవత్సరాల తర్వాత కూడా ఏ స్ఫూర్తినైతే భారత రాజ్యాంగం రూపేణ అంబేద్కర్ స్ఫూర్తికి ఉన్నటువంటి దుర్మార్గపు పాలన ఆనాడు కాంగ్రెస్, ఈనాడు భారతీయ జనతా పార్టీలు అందిస్తూ ఉంటే, వీటికి భిన్నంగా
ఏ స్ఫూర్తితోనైతే దేశానికి స్వాతంత్రం వచ్చిందో, ఏ స్ఫూర్తితోనైతే రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవడం జరిగిందో, ఏ స్ఫూర్తితోనైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడడం జరిగిందో, ఏ స్ఫూర్తితోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో, రాజ్యాంగం ప్రసాదించినటువంటి స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్ర పాలనను సాగించి స్వాతంత్ర ఫలాల్ని